ఉన్నాయో వార్డ్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇది ఒక మేజర్ రోల్ ప్లే చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ ఈసారి మనం చూస్తే 2026కి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక అత్యధికంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ నమోదైనట్టు తెలుస్తుంది. ఒక ఒక క్రిటికల్ రోల్ ప్లే చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ ఎంత, నంబర్ ఎంత, ఎన్ని ఓట్స్ నమోదయ్యాయి, ఒకసారి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి. చంద్రశేఖర్, చెప్పండి, ఇటు కరీంనగర్లో పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ ఎన్ని నమోదయ్యాయి, ఎలా ఇప్పుడు ప్రస్తుతానికి కౌంటింగ్ స్టార్ట్ అయిపోయిందా, ఎప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నాయి? ఎస్ కళ్యాణ్, కొద్దిసేపటి క్రితమే మనకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాలని లెక్కిస్తున్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి తర్వాత యాడ్ చేస్తారు. మీరు అన్నట్టుగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎవరికైతే 30, 40, 50 ఓట్ల తేడాతోని ఉంటుందో కొద్ది సందర్భాలలో అది చివరిగా కలుపుతారు. ఇది కీలకంగా మారనుంది. దాదాపు 4000 పైచీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లు నమోదైనట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా ఇప్పటికే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో, రామగుండం కార్పొరేషన్ పరిధిలో, అలాగే ఇతర మున్సిపాలిటీల్లో ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరి అంచనాలు వారే వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఒక ధీమా అయితే కనబడుతుంది. దీనిలో భాగంగా ఒక్కసారిగా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. జనరల్ గా పోస్టల్ బ్యాలెట్ అవసరం లేకుండానే బయటపడాలనేటువంటి ఆలోచనలతో అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసి నియమ నిబంధనలు కఠినంగా ఏర్పాటు చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తర్వాత ఇవి పక్కన పడేస్తారు. ఇది కౌంటింగ్ ఇప్పుడే దానిలో యాడ్ చేయరు, ఆ తర్వాత చేసేటువంటి అవకాశం ఉంది. కానీ దీనికి సంబంధించి అసలు అంచనాలు ఎట్లా ఉన్నాయి, ఏంది అనేది మనతో మాట్లాడడానికి మాజీ మేయర్, 4 సార్లు కార్పొరేటర్ గా, మరొకసారి కార్పొరేటర్ గా రంగంలో దిగినటువంటి మాజీ మేయర్, బీజేపీ నేత సునీల్ రావు గారు ఉన్నారు. సునీల్ గారు, చెప్పండి, ఎట్లా అంచనాలతో ముందుకొస్తున్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించి? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విస్తృత ప్రచారం చేశారు. మరొక వైపు 3 మంత్రులు సైతం రంగంలో దిగినటువంటి పరిస్థితి. 100% ఈ రోజు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతోంది. మెజార్టీ స్థానాలకు మించి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ ఫిగర్ దాటి కూడా మాకు స్థానాలు రాబోతున్నాయి. దీనికి నిదర్శనం మా జరిగినటువంటి ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ప్రజల నుంచి వచ్చిన స్పందన కావచ్చు, మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ తీసుకున్నటువంటి స్ట్రాటజీ కావచ్చు, అభ్యర్థుల సెలక్షన్ నుంచి మొదలుకొని ప్రచార కార్యక్రమం నుంచి మొదలుకొని ప్రతిదీ కూడా అనుకున్న రీతిలో కొనసాగింది. కాబట్టి ప్రజలు కూడా కరీంనగర్ నగరం అభివృద్ధి కావాలంటే, గత 6.5 సంవత్సరాల అభివృద్ధి కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే సాధ్యమవుతుందని పురుషాలు విశ్వసించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి 35 నుంచి 40 స్థానాల్లో పట్టం కట్టబోతా ఉన్నారు. ఈ రోజు కరీంనగర్ నగర ప్రజలందరూ కూడా ఏదైతే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలను తిరస్కరించబోతా ఉన్నారు. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎంఐఎంకు ఏదైతే మేయర్పీఠం కట్టబెట్టే ఆలోచన చేసినారో దాన్ని కరీంనగర్ నగర ప్రజలు తీవ్రంగా తిరస్కరించి భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గత 6.5 సంవత్సరాల్లో కరీంనగర్ లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగిందో, కరీంనగర్ రూపురేఖలు ఏ విధంగా మార్చారు? ఒక్కటి చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు మేయర్ పీఠం మాకే దక్కుతుంది, ఏ పార్టీకి సరైనటువంటి అబ్సల్యూట్ మెజార్టీ రాదు అని చెప్పేసి మంత్రులు ఒక స్పష్ట ప్రకటన చేయడం, చిట్ చాట్ లో సైతం చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కార్యక్రమంలో, ప్రచార కార్యక్రమంలో వాళ్ళ ముఠా కుమ్ములాటలు బయటపడ్డాయి. వారి ప్రచార కార్యక్రమం ఏ విధంగా సాగింది, వారు టికెట్లు ఏ విధంగా పంచుకున్నారు అనే విషయం కరీంనగర్ నగర ప్రజలందరూ చూసినారు. కాంగ్రెస్ పార్టీకి నేను అనుకోవడం 10 నుంచి 12 సీట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. తప్పితే వారు ఏ పరిస్థితిలో కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి ప్రజలు ఆదరించలేదు, ప్రజల ఆదరణ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలు కరీంనగర్ నగరపాలక సంస్థకు ₹1 కూడా ఇవ్వకపోవడానికి కూడా ప్రజలు పూర్తిస్థాయిలో విశ్వసించారు. మీకు అబ్సల్యూట్ మెజారిటీ రావట్లేదు, 25 30 లోపల ప్యాక్ అవుతుంది అన్నారు. మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 34 స్థానాలు కావాలి. 34 స్థానాలకు సంబంధించి మీకు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? క్యాంపు రాజకీయాలకి అంటే ఎన్నికల ఫలితాల అనంతరమే మీరు క్యాంపు తరలి వెళ్లే అవకాశం ఉందా? ఎవరైతే అనుకుంటున్నారో మెజార్టీ స్థానాలు రావాలని, వాళ్ళ యొక్క భ్రమ. మెజార్టీ స్థానాలు రాబోతా ఉన్నాయి. 100% చాలా మంది స్వతంత్రులు గెలిచిన వాళ్ళు కావచ్చు, ఇతరులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వైపు వచ్చే అవకాశం ఉందని మాకు మెజార్టీ స్థానాలు మా సొంతంగానే రాబోతా ఉన్నాయి. ఒకవేళ రాని పరిస్థితి అంటూ కూడా 2 స్థానాలు చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకత్వం పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి
ఉన్నారు. వారు గెలిచిన తర్వాత వారి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ముందు కొనసాగాలంటే కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అయిద్దని చెప్పేసి తప్పకుండా కూడా మాకు పురుషాల సంపూర్ణ సహకారం ఇచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ మేయర్ పీఠం భారతీయ జనతా పార్టీ మేయర్ కూర్చోబోతా ఉన్నాడు. కౌంటింగ్ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తి అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం ఫైనల్ రిజల్ట్ ఓవరాల్ గా 66 డివిజన్లకు గాను వచ్చేటువంటి సమయం ఎంత పట్టొచ్చు మీ అంచనా ప్రకారం? ఇప్పుడు మొదటగా 11 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాదు. ఓన్లీ కట్టలు కట్టడం, మస్తు డబ్బాలు ఇప్పి కట్టలు కట్టే కార్యక్రమం అవుతుంది. 10:30, 11 తర్వాత మరి ఏదైతే నియమైన పోస్టు బ్యాలెట్ లెక్కింపు, నియమైన బ్యాలెట్ పేపర్ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది కావచ్చు. నేను అనుకోవడం 12 తర్వాతనే మొదటి ఫలితం వస్తుంది. చివరి ఫలితం వస్తారు 3-4 గంటగా 3 o'clock 3:30 లోపల టోటల్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది అని చెప్పేసి పూర్తిస్థాయిలో వారి అధికారులు చెప్పిన సమాచారం ప్రకారంగా మేము విశ్లేషిస్తా ఉన్నాం. కొన్ని డివిజన్లో 2 రౌండ్లే, కొన్ని డివిజన్లో 2.5 రౌండ్లే, కొన్ని డివిజన్లో 3 రౌండ్లు, 4-5 డివిజన్ మాత్రమే 4.5 రౌండ్స్ ఉన్నాయి తప్పితే మిగతా అన్ని డివిజన్స్ కూడా 3 రౌండ్స్ లోపలనే ఎక్కువ మెజార్టీ డివిజన్లు కాబట్టి 3 గంటల లోపల చివరి ఫలితం కూడా వస్తుందని చెప్పి పూర్తిస్థాయి విశ్వాసం ఉంది మాకు. ఈ కరీంనగర్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఎన్నికల మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. మిగతా అన్ని ప్రాంతాల్లో దాదాపు రామగుండం కార్పొరేషన్ కావచ్చు, ఇతర కౌన్సిల్స్ జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఆసక్తికరమైన చర్చ జరగట్లేదు. కరీంనగర్ కి సంబంధించి చాలా విస్తృత చర్చ జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంది, ఎందుకంటారు అట్లా? ఈ రోజు కరీంనగర్ లో ఒక గొప్ప నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు ప్రజల మధ్యలో ఉంటూ కరీంనగర్ నగర అభివృద్ధికి ఎనలేని సేవ గత 6.5 సంవత్సరాలు చేయడం జరుగుతూ ఉన్నది. దానికి ఫలితంగా కరీంనగర్ గొప్ప నగరంగా ఈరోజు రూపుదిద్దింది. కరీంనగర్ లో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీపై ఏ ఎన్నిక వచ్చినా కరీంనగర్ నగర ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిందో కళ్ళ ముందు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ₹0.5 నిధులు వచ్చే పరిస్థితి గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా స్మార్ట్ సిటీ వల్ల వచ్చిన నిధులు తప్పితే, అమృత్ వల్ల వచ్చిన నిధులు తప్పితే వేరే ప్రభుత్వం వేరేది వచ్చినాయి. కాబట్టి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంకి సపోర్ట్ చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చే అవకాశం ఉంది. నిధులు ఇచ్చే నాయకుడు బండి సంజయ్ గారి రూపంలో ప్రజల ముందు ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపినారు. మరి మంచి అభ్యర్థులు కూడా నిర్ణయించడం చాలా గొప్ప ప్రచార కార్యక్రమం జరిగింది. ప్రజలు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా గొప్పగా ఆదరించారు మా అభ్యర్థులందరినీ. మీకు మెజార్టీ వస్తే మీ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థి, డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎవరుండే అవకాశం ఉంది? అది పార్టీ అధిష్టానము నిర్ణయించుకుంటది. దాని తర్వాత గెలిచిన అభ్యర్థుల నుంచి అదేవిధంగా మా బండి సంజయ్ కుమార్ గారు నిర్ణయిస్తారు. ఆ గెలవక ముందు పార్టీ అధిష్టానం నిర్ణయం ముందు మేము ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చు. సో మొత్తం మీద కళ్యాణ్ వీరంతా కూడా ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నటువంటి పరిస్థితి. అనేక సమస్యల్ని ఫోకస్ చేస్తూ ముందుకెళ్లడం జరిగింది. ప్రజల ఓట్లను అభ్యర్థించడం జరిగింది. ఇప్పుడిప్పుడే కొంతమంది కార్పొరేటర్ అభ్యర్థులు, ఏజెంట్లు ఆ కౌంటింగ్ సెంటర్ కి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. మొత్తం మీద ఓవరాల్ గా పోస్టల్ బ్యాలెట్ అనేది సైతం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే 2009 ఎన్నికలకు పరిస్థితిని గమనిస్తే అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ సైతం పోస్టల్ బ్యాలెట్లు 171 ఓట్లతోనే ఆయన విజయం సాధించినటువంటి విషయం మనకు విదితమే. దీనిలో భాగంగా అంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ఎవరికి ఎన్ని వచ్చాయనేటువంటి విషయం ఇప్పటికే మనకి క్లారిటీ రాదు. దీనిలో భాగంగా అత్యధికంగా మా పార్టీకే వస్తుంది అనేటువంటి ధీమా భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తుంది. మా వైపు మేము అధికారంలో ఉన్నాము, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మాత్రమే ఉద్యోగులు మద్దతు ఇస్తారనేటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద హోరాహోరీగా దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని డివిజన్లకు సంబంధించి 2 లేదా 3 రౌండ్లలో పూర్తవుతుంది. ప్రతి రౌండ్ కి ఒక 1000 ఓట్లు ఉంటాయి. కొన్ని డివిజన్లలో మాత్రమే 66 డివిజన్లలో కేవలం 5 నుంచి 6 డివిజన్లలో మాత్రమే 4 రౌండ్ల వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ప్రతి రౌండ్ కి 1 గంట టైం పడుతున్నది. దీనిలో భాగంగా ఓవరాల్ గా ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి 4 గంటల సమయం వరకు ఇటు కరీంనగర్, రామగుండం అలాగే ఇతర మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి, ఉదాహరణకి రామగుండం కార్పొరేషన్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులు వారు క్యాంపుకు తరలి వెళ్లడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి నుంచి క్యాంపుకు తరలి వెళ్లారు. ఇటు వేములవాడ నుంచి సైతం కౌన్సిలర్లుగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు క్యాంపుకు తరలి వెళ్లడం జరిగింది. క్యాంపు రాజకీయాలకి తెరలేసింది. మొత్తం మీద తమకి తక్కువ సీట్లు, మ్యాజిక్ ఫిగర్ కన్నా తక్కువ వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, స్వతంత్ర అభ్యర్థుల నుంచి మద్దతు తీసుకోవాలా, ఇతర పార్టీ వాళ్ళు ఎవరు వస్తారు అనే కోణంలో ఇప్పటికే ఒక రంగంలోకి దిగినటువంటి ప్రత్యేక టీము వాళ్ళకి సంప్రదింపులు జరుగుతుంది, బేరసారాలు నడుస్తున్నాయి. దీనిలో భాగంగా ఎవరు ఆ చైర్మన్ పదవిని దక్కించుకుంటారు, ఎవరు మేయర్ పీఠం దక్కించుకుంటారు అనే దాని మీద సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఇదంతా కూడా ఇప్పటికే చాలా ఉదయం నుంచి కూడా బారులు తీరినటువంటి కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లు, అభ్యర్థులు, ప్రధానంగా అభ్యర్థులందరూ సైతం దానిలో కౌంటింగ్ సెంటర్ కి వెళ్ళడం జరిగింది. కౌంటింగ్ హాల్ వద్ద ఒక ఉత్కంఠభరితమైనటువంటి పోరైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు.
ఓకే 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 క్లోజ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్.